హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇప్పుడే లేచి బైక్ అక్కడికి వచ్చిన. ఎందుకంటే ఈరోజు వినాయక చవితి కాబట్టి వినాయకుడి దగ్గర పెట్టని అన్ని ఆకులు పువ్వులు తెంపుకోనికి వచ్చినాం. మామిడి ఆకులు ఇట్లా అందరికీ హ్యాపీ వినాయక చవితి. అది తెంపుకున్నామని వస్తే ఫుల్ వర్షం పడుతుంది. ఫుల్ అంటే కొద్దిగా నార్మల్గా పడుతుంది, నైట్ మొత్తం ఫుల్ పడ్డట్టున్నది. కాసేపు ప్రతిసారి ఇడికే వస్తా ఉంటుందేమో అని ఈసారి వచ్చిన మంచిగా ఉంది. అయ్యో ఇంకా పువ్వు ఇదే మంచిగా ఉంది. ఇంతకుముందు ఎంకాయ పువ్వు తెంపుకున్నా, ఇప్పుడు ఇక అవేనట. ఇవేమాకులు? కోలముక్కాకులు. ఇవేనంట కోలముక్కాకులు. 21 పెడతారంటే ఇవి. ఇక్కడ మంచిగా ముదిరిపోయినట్టున్నాయి, అందుకని బాగాలేవు. ఇంకో దాడు ఉన్నాయి, ఆడ తెంపుదామని పోతున్నాం. మొన్న మందు కొట్టింది దీనికే మనం. చెట్టుకు మంచిగా ఉన్నాయని వస్తే ఈ చెట్టుకి అసలు బాగాలేవు, అంత పురుగు వాటి ఖరాబ్ అయినాయి. ఇవి అవేనా? ఇవి అవే. ఇవి మంచిగా ఉన్నాయి, మస్తు ఉన్నాయి. ఇక్కడ అయిపోయింది. అవి కూడా ఇంకో దగ్గర చూద్దామని అన్నా కూడా అవి కూడా దొరికేసినాయి, తెంపినాం. అవి మంచిగా ఉన్నాయి. నైట్ ఫుల్ వాన పడ్డది, బావి మొత్తం నిండింది. అప్పుడు ఆకులు తెంపదామా వస్తే ఒక్క ఆకు చక్కలేదు, మొత్తం ఖరాబ్ అయినాయి. ఇంకా ఉన్నాయి కానీ సరే అడివై చూద్దాం. అలా మంచిగా ఉంటే అవి తెంపుదాం, లేకుంటే ఇవే తెంపాల్సి వస్తుంది. ఇదే మారాడి బొమ్మల చెట్టు అట. పేషన్ అయిపోయింది ఇక. బస్కూరు బొమ్మలు అట్ట అదొక్కటి ఉంది, అదొక్కటి తెంపితే అయిపోద్ది. కదా దాని పండ్లు ఉన్నాయి, అవేనా? ఉన్నాయి పళ్ళు. అదే తెంపరా ఒకటి. ఇదేనట ఉత్తరేణి చెట్టు. అయిపోయింది, అన్నీ తెంపినాం. ఇంటికి పోవడే. ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి వినాయకుని తీసుకురావాలి. ఆ సంచి బాబు బండి మీద పెట్టినా, నేను ఈ బండి మీద పోతా. ఎందుకంటే ఈ బండి మీద సంచి పెట్టుకొని నడప. ఇప్పుడే ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయినా. ఫుల్ వాన పడుతుంది అప్పటి నుంచి. అమ్మ వాళ్ళ కొడుకు ట్రైనింగ్ ఇస్తాను ఎట్లా కుట్టాలని. ఇప్పుడు అయిపోయింది, తోరణాలకు కూర్చోాలి. అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు పోయి వినాయకుని తీసుకొద్దాం. ఇదే మేము తెచ్చిన వినాయకుడు. ఇది ఎల్కన్ అంట.
ఇప్పుడే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది, వినాయకుని పెట్టినాం. పొద్దున్న నుంచి వాన ఇంకా పడుతూనే ఉంది, టైం 1 అవుతుంది.